హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే మనము అదే సంవత్సరంలో అదే టైంకి వచ్చేసాం. ఎప్పుడైతే మనం ఐటీఆర్స్ని ఫైల్ చేయాలో, సో అయితే ఈ వీడియో ద్వారా అసలు ఈ సంవత్సరంలోనే ఐటీఆర్స్ ఫామ్స్లోనే ఎటువంటి మార్పులు చేర్పులు ఉన్నాయి, సులువుగా అసలు మనకి వర్తించే ఫామ్స్ ఏంటి, వివిధ రకాల విషయాలు ఏవైతే మనం క్షుణ్ణంగా గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటివన్నిటినీ కూడా లాస్ట్ మినిట్ రష్ లేకుండా మీకు చాలా త్వరగానే ఈ వీడియోని తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా ఈ పర్టికులర్ ఐటీఆర్ ఎలా ఫైల్ చేయాలి అనే ఈ వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్మయ్ అండ్ ఈరోజు మనం చూడబోయేది ఐటీఆర్ని ఎలా ఫైల్ చేయాలనేది. మొట్టమొదటిగా ఐటీఆర్ ఎలా ఫైల్ చేయాలి అనడానికన్నా ముందే అసలు ఐటీఆర్ అంటే ఏంటి. సో మనము ఏదైతే ఆదాయం సంపాదిస్తామో ఒక సంవత్సరం పాటుగా, సో దానిపైన ఎంతో కొంత మనం రిసోర్సెస్ వాడి, గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే రిసోర్సెస్ ఏవైతే కామన్గా మనందరికీ కూడా వర్తిస్తాయో వాటిని మనం వాడుతూ ఎంతో కొంత సంపాదిస్తాం. సో ఇలా సంపాదించిన దాని మీద మళ్ళీ ఈ రిసోర్సెస్ని మనం ఫుల్ఫిల్ చేయడం కోసం ఎంతో కొంత ఒక శాతం అనేది మన యొక్క సంపాదన నుంచి గవర్నమెంట్కి ఇస్తామన్నమాట. సో దీన్ని మనం ఎలా డిక్లేర్ చేస్తామో, దీన్ని మనం డిక్లేర్ చేసే ప్రాసెస్ పేరే. ప్రతి ఒక్క సంవత్సరంలో కూడా ఒక డ్యూ డేట్స్ యొక్క ఆధారంగా మనకి ఏవైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేవి వర్తిస్తాయో అవి మనం ఎంచుకుని అక్కడ మన సంపాదనకి సంబంధించిన పూర్తి వివరాలను ఇచ్చి, ఇక్కడ మనకి ట్యాక్స్ లా ప్రకారంగా ఎంతో కొంత డిడక్షన్స్ అనేవి లభిస్తాయి. అంటే వచ్చిన సంపాదన నుంచి ఎంతో కొంత తగ్గింపు, మినహాయింపు అని చెప్పుకోవచ్చు, ఎగ్జామ్షన్స్ అండ్ డిడక్షన్స్. దీని తర్వాత మీరు కానీ ఇంకా ట్యాక్సబుల్ పరిధిలోకి కానీ వచ్చినట్టయితే కొంచెం పన్నును అయితే మీరు చెల్లించాల్సి వస్తే ఆ లయబిలిటీ ఏంటో మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలాగైతే ఒక కాలేజ్లోని అడ్మిషన్ మీరు చేసుకునేటప్పుడు వివిధ రకాల ఇన్ఫర్మేషన్ మీ గురించి పూర్తి వివరాలని, అంటే మీ బేసిక్ పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, ఎక్కడ దాకా చదువుకున్నారు, మీ యొక్క కళలేంటి, ఇటువంటి విషయాల్ని ఎలాగైతే మనం ఎంటర్ చేస్తామో అదే తీరులోని సింపుల్గా ఐటీఆర్ అనేది ఒక ఫామ్. ఇందులోని మీ యొక్క సంపాదనకి సంబంధించి డీటెయిల్స్, డిడక్షన్స్ గురించి అండ్ మీ ట్యాక్స్ లయబిలిటీ ఎంత అనేది ఈ పూర్తి వివరాలని మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అందిస్తే దాన్ని మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అని చెప్తామన్నమాట. అయితే మీరు అనుకోవచ్చు అసలు ఎవరికి ఇది వర్తిస్తుంది అని. సో వర్తించే ఆ పర్టికులర్ క్రైటీరియా కానీ వచ్చి చూసినట్టయితే ఏజ్ యొక్క ఆధారంగా, అంటే మనకి 2 ట్యాక్స్ రెజీమ్స్ ఉన్నాయని తెలుసు కదా. ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్లో కానీ మీరు 60 ఇయర్స్కి తక్కువ వయసు ఉన్న ఇండివిజువల్ అయితే మీ యొక్క ఇన్కమ్ 2.5 లక్షల ఆ సంవత్సరంలో దాటితే మీరు ఎగ్జామ్షన్ లిమిట్ దాటింది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైల్ చేయాలి. అదే కానీ 60 to 8 years మధ్యలో కానీ ఉంటే ఈ ఎగ్జామ్షన్ లిమిట్ని 3 లక్షలకి పెంచారు. 8 yearsకి పైబడిన వాళ్ళైతే 5 లక్షల కన్నా ఎక్కువ ఇన్కమ్ ఉన్నట్టయితేనే ఆ సంవత్సరంలో ఐటీఆర్ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. అండ్ కొత్త రెజీమ్లోని వీటితోటి సంబంధం లేకుండా ఏజ్కి భిన్నంగా ఎవరు పడితే వాళ్ళు 3 లక్షల కన్నా ఎక్కువ ఇన్కమ్ని కానీ సంపాదించినట్టయితే వాళ్ళు తప్పకుండా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైల్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి, మేడం మాకు అసలు అంత ఇన్కమ్ అయితే లేదు, కానీ ఈ కింది వాటిలో ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేస్తే కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఆ ఇయర్కి ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో అవేంటి, మొట్టమొదటిది మీ యొక్క కరెంట్ బ్యాంక్ అకౌంట్లోని, కరెంట్ అకౌంట్ ఎక్కడైతే మెయింటైన్ చేస్తున్నారో అటువంటి బ్యాంక్ అకౌంట్లోని ఆ సంవత్సరంలో ₹1,00,00,000 కన్నా ఎక్కువ డిపాజిట్స్ చేసినా, మీ యొక్క సేవింగ్స్ బ్యాంక్స్లో 50 లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్స్ చేసినా, ఆ పర్టికులర్ ఇయర్లోని మీరు ఒక ఫారిన్ ట్రిప్ వేసి అందు మీద ₹2 లక్షల ఖర్చు చేసిన, ఎలక్ట్రిసిటీ బిల్ ఆర్ ఎలక్ట్రిసిటీ పైన అయిన ఖర్చు ₹1,00,000 దాటినా, ఆర్ నెక్స్ట్ మీకు సంబంధించినంత వరకు సీనియర్ సిటిజన్ కాకపోతే ఆ సంవత్సరంలో మీకు వచ్చిన ఆదాయం పైన టీడీఎస్, ట్యాక్స్ డిడక్టెడ్ ఎర్సోస్ 25,000 వరకు ఉన్న, సీనియర్ సిటిజన్ అయితే 50,000 వరకు మీకు టీడీఎస్ అనేది డిడక్ట్ అయినా, టీడీఎస్ అండ్ టీసీఎస్ కలుపుకొని 25,000 దాటిన, ఏ ఒక కేటగిరీలోకి మీరు ఫాలో అయినా కూడా మీకు అసలు ట్యాక్సబుల్ ఇన్కమే లేదు, నేను ఈ ఎగ్జామ్షన్ లిమిట్ కన్నా తక్కువే ఉన్నాను కదా, సో ఇంకా నేను ఐటీఆర్ ఫైల్ చేయాలంటే తప్పకుండా మీరు ఐటీఆర్ అనేది ఈ పర్టికులర్ కండిషన్స్ ఏదో ఒకటి సాటిస్ఫై చేస్తే మీరు ఫైల్ చేయాల్సి ఉంటుంది ఆ సంవత్సరంలో. అండ్ ఇలా మరికొన్ని క్రైటీరియాస్ని వివరిస్తూ గవర్నమెంట్ వాళ్ళు 21st April 2024లోని ఒక సర్క్యులర్ని విడుదల చేశారు. సో ఇంకా ఇటువంటి క్రైటీరియాస్ గురించి తెలుసుకోవాలి అని అంటే కమెంట్ సెక్షన్లో తెలియపరచండి, మేము ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం. అయితే దానికన్నా ముందు, సో ఇలాగ మనము ఐటీఆర్ ఎగ్జామ్షన్ లిమిట్స్ గురించి తెలుసుకున్నాం కదా. చాలా మంది ఏమనుకుంటారు, ఒక పెద్ద అపోహ అంటే నేను ఐటీఆర్ ఫైల్ చేయాలంటే ట్యాక్స్ కట్టేయాలేమో అని. డిసెంబర్ 2024 వరకు 89 మిలియన్ మంది వాళ్ళ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేశారు. అందులోని 55.7 మిలియన్ మెంబర్స్ జీరో ట్యాక్స్ లయబిలిటీ తోటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని మాత్రమే ఫైల్ చేశారు. అదేంటి, ట్యాక్స్ కట్టకుండా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని మాత్రం ఫైల్ చేయడం ఏంటి?
చాలా వరకు మీరు గాని బ్యాంక్ లోన్స్‌కి గాని వెళ్తే వాళ్ళు ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్‌ని ఫైల్ చేశారా అని మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతారు. అంటే నేను అసలు ఇన్‌కమ్ టాక్స్ ల్యాబ్‌లోకే రాకపోయినా నిల్ రిటర్న్ అంటే మీరు కాంప్లయన్స్ కోసం ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ అనేవి ఫైల్ చేయాల్సి ఉంటుంది. అండ్ అది మన యొక్క యూనియన్ బడ్జెట్ 2025 ద్వారా గాని చూసినట్టయితే న్యూ టాక్స్ రెజిమ్‌ని ఎంచుకున్నట్టయితే మీకు గాని 12 లక్షల దాకా ఇన్‌కమ్ ఉంది ఒక సంవత్సరంలో అంటే మీకు పూర్తిగా అది ఎగ్జంప్షన్‌లోకి వచ్చేస్తుంది. అండ్ సాలరీడ్ ఎంప్లాయీస్ అయితే 12,75,000 వరకు ఇన్‌కమ్ ఉన్నట్టయితే మీరు టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ దీని యొక్క మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఏకి ఒక 11 lakhs రూపీస్ ఇన్‌కమ్ ఉందని అనుకుందాం ఒక ఇయర్‌లో. సో నేను చెప్పిన లాజిక్ ప్రకారంగా 12 lakhs లోపలే ఉంది కాబట్టి అసలు ఎగ్జామ్ట్ కదా మొత్తం ఇన్‌కమ్. సో నేను ఎందుకు ఐటీఆర్ ఫైల్ చేయాలి అని అనుకుంటారు. కానీ న్యూ టాక్స్ రెజిమ్ యొక్క ఆధారంగా బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 3 లక్షలు క్రాస్ అయింది కదండి. 11 లక్షలు అనేది 3 లక్షలకు దాటింది కాబట్టి ఎగ్జామ్షన్ లిమిట్ క్రాస్ అవుతుంది కాబట్టి నేను ఐటీఆర్‌ని ఫైల్ చేస్తాను. కానీ టాక్స్ లయబిలిటీ అనేది నాకు జీరోగా ఉంటుంది. సో ఇది అర్థం అన్నమాట. సో ప్రతి ఒక్కళ్ళం కూడా ఎగ్జామ్షన్ లిమిట్ దాటితే ట్యాక్స్ కట్టాలా లేదా అని పక్కన పెట్టేస్తే ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ అనేది ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? సో చాలా వరకు మనం ఫస్ట్ రిటర్న్‌ని స్టార్ట్ చేస్తాం ఫైల్ చేయడానికి. అలా స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడప్పుడు కావాల్సినవి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాం. ఇలా కాకుండా మొత్తానికి కావాల్సిన డీటెయిల్స్ ఏంటంటే మీ పాన్ కార్డ్, మీ ఆధార్ కార్డ్ అండ్ ఇవి మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయి ఉండాలి. అండ్ అలానే ఏదైతే మొబైల్ నంబర్ మీరు యాక్టివ్‌గా వాడుతున్నారో అది ఆధార్‌కి లింక్ చేసుకొని ఉండాలి. సో ఈ డీటెయిల్స్ అన్నిటితో మీరు రెడీగా ఉండాలి. రెండవది ఆ సంవత్సరానికి వచ్చిన ఆదాయాన్ని ఎవిడెన్స్ చేస్తూ మనకి బ్యాంక్ స్టేట్మెంట్స్ అనేవి తీసుకోవాలి. అంటే వివిధ రకాల బ్యాంక్స్‌లో అకౌంట్స్ ఉన్న అన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ ఆ ఒక సంవత్సరానికి తీసుకోవాలి. మీరు గాని ఉద్యోగం చేస్తున్న వాళ్ళైతే మీ యొక్క ఎంప్లాయర్ మీకు ఫార్మ్ 16 అనేది ఇస్తారు. అది తీసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం క్రాస్ చెక్ చేసుకోవడానికన్నా మన డీటెయిల్స్ పక్కన ఉండాలి కాబట్టి. అదే సంవత్సరంలో 80C యొక్క డిడక్షన్ క్వాలిఫై అవ్వడానికి ఓల్డ్ రెజిమ్‌లో గాని చేస్తే వీటికి కావాల్సిన ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రతి రిసిప్ట్ కూడా తీసి పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోమ్ లోన్ తీసుకుని దానిపైన ఇంట్రెస్ట్ చెల్లిస్తున్నారంటే ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఎందుకంటే ఇక్కడ చాలా డీటెయిల్డ్‌గా కొన్ని ఇన్ఫర్మేషన్స్ అనేవి అడుగుతున్నారు. లోన్ ఎప్పుడు తీసుకున్నారు? ఎంత అమౌంట్ కట్టారు? అండ్ లోన్ టెన్యూర్ ఏంటి? సో ఇటువంటివి మీరు ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే మాత్రం గాని ఫిల్ చేయలేరు. డొనేషన్స్ గాని ఇచ్చుంటే ఆ సంవత్సరం రిసిప్ట్స్ అనేవి కంపల్సరీ తీసుకోండి. ఇన్స్యూరెన్స్ రిసిప్ట్స్ ఏవైతే ఇన్స్యూరెన్స్‌కి సంబంధించి మీరు కడుతున్నారో అవన్నిటికీ కూడా ఇన్స్యూరెన్స్ రిసిప్ట్‌లు పెట్టుకోండి పక్కన. మీరు గాని షేర్స్‌లో డీల్ చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా మీ డీమ్యాట్ అకౌంట్ యొక్క డీటెయిల్స్‌తో పాటుగా ఆ సంవత్సరం జరిగిన ట్రాన్సాక్షన్స్ యొక్క సమ్మరీ ఎక్కడైతే దొరుకుతుందో మీ యొక్క బ్రోకరేజ్ కంపెనీ నుంచి అవి కూడా తీసి పెట్టుకోండి. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ పెట్టుకున్న తర్వాత నేనేం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏంటి అనంటే మనము www.incometax.gov.in ఇదే ఆన్లైన్ పోర్టల్. ఎక్కడికైతే మనం వెళ్ళి ప్రతి ఒక్క రిటర్న్స్‌ని ఫైల్ చేయాలో మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ని. సో ఈ యొక్క పోర్టల్‌లోకి వెళ్ళగానే రైట్ సైడ్ టాప్ సైడ్‌లోనే మీకు లాగిన్ ఆర్ రిజిస్టర్ అని 2 కనిపిస్తాయి. మొట్టమొదటిసారి గాని మీరు వస్తున్నారు, ఇప్పుడే మీ రిటర్న్స్‌ని ఫైల్ చేస్తున్నారంటే రిజిస్టర్ అనే పర్టిక్యులర్ ట్యాబ్‌ని నొక్కండి. సో ఈ ఆప్షన్‌ని క్లిక్ చేసుకున్న తర్వాత మొట్టమొదటిగా మీ యొక్క పాన్ కార్డ్ నంబర్ ఇచ్చిన తర్వాత వ్యాలిడేట్ అని నొక్కాలి. సో ఈ పాన్ అనేది ఎగ్జిస్టెన్స్ లో యాక్టివ్ గానే ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళు కొన్ని పర్సనల్ డీటెయిల్స్ అడుగుతారు. అంటే మీ పేరు, మీ అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నంబర్. సో ఇలాగన్నీ ఇచ్చిన తర్వాత మీకు 2 ఓటీపీస్ అనేది వస్తాయి. ఈమెయిల్ ఐడికి, ఫోన్ నంబర్కి 2 ఓటీపీస్ని వేసిన తర్వాత క్లిక్ చేసి మిమ్మల్ని మీరు రిజిస్టర్ చేసుకునే ప్రాసెస్ అనేది ఫినిష్ అవుతుంది. ఇలాగైపోయిన తర్వాత నెక్స్ట్ మనము లాగిన్ చేసుకుని ప్రొఫైల్లోకి వెళ్ళాలి. సో మీరు మొట్టమొదటి యూజర్ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్న తర్వాత లేకపోతే ఆల్రెడీ మీ దగ్గర లాగిన్ డీటెయిల్స్ గానీ ఉంటే లాగిన్ అనే ట్యాబ్ని క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మీ పాన్ కార్డ్ నంబర్ కానీ, ఆధార్ నంబర్ కానీ లేకపోతే ఇంకేదైనా యూజర్ ఐడిని మీరు సెట్ చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ని వేసి మీ యొక్క ప్రొఫైల్లోకి మీరు ఎంటర్ అయిపోవచ్చు. సో ఇలా మీరు ప్రొఫైల్లోకి ఎంటర్ అయిన తర్వాత సెకండ్ ట్యాబ్ అంటే మీ డాష్ బోర్డ్లో సెకండ్ ట్యాబ్ అనేది ఈ ఫైల్ అని కనిపిస్తుంది. అది కానీ మీరు క్లిక్ చేసుకున్నట్టే సో దాని కింద ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ ఫార్మ్స్ అనేవి ఉంటాయన్నమాట. అందులో కానీ మీరు వెళ్ళినట్టయితే ఫైల్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అని కనిపిస్తుంది. దీన్ని మీరు క్లిక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్ ప్రొసీడ్ అవ్వడానికన్నా ముందు మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ అంటే అసెస్మెంట్ ఇయర్. మనకు అసలు ఏ అసెస్మెంట్ ఇయర్ వర్తిస్తుంది? అసలు అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి? సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఫైల్ చేసే పర్టికులర్ ఇన్కమ్ యొక్క డీటెయిల్స్ స్పెసిఫిక్గా కానీ చూస్తే 1 April 2024 మధ్య నుంచి 31 March 2025 మధ్యలో ఏదైతే మీరు ఆదాయాన్ని సంపాదించి ఆ పర్టికులర్ ఇయర్లోని మీ డిడక్షన్స్ ఏవైతే ఇన్సూరెన్స్ ప్రీమియం కావచ్చు, డొనేషన్స్ కావచ్చు, షేర్స్ మీద ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఇలా వివిధ రకాల ట్రాన్సాక్షన్స్ ఈ పీరియడ్ మధ్యలో మనం తీసుకొని ఇప్పుడు దీనిపైన ఎంత ఇన్కమ్ ట్యాక్స్ అనేది వస్తుంది అనేది మనం కంప్యూట్ చేస్తాం కదా. సో ఈ ఇయర్ 24-25ని మనం ఫినాన్షియల్ ఇయర్ అని అంటాము. దీనికి వచ్చే నెక్స్ట్ ఇయర్ అంటే 2025-2026 ఈ ఇయర్ని మనము అసెస్మెంట్ ఇయర్ అని అంటాం. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి
ఏదైతే మనకి ఫైనాన్షియల్ ఇయర్లో మనము ఏదైతే ఇన్కమ్ని సంపాదిస్తామో దానికి వచ్చే నెక్స్ట్ ఇయరే మనకి అసెస్మెంట్ ఇయర్ అవుతుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఎంచుకోవాల్సింది 2025-26 మీ అసెస్మెంట్ ఇయర్. అంటే ఇన్కమ్ ఏ ఇయర్కి వచ్చింది, ఆ ముందు సంవత్సరానికి వచ్చిన ఇన్కమ్ని ఈ సంవత్సరంలో అసెస్ చేసి మీరు ఇన్కమ్ ట్యాక్స్కి తీసుకొస్తున్నారనమాట. ఇది అసెస్మెంట్ ఇయర్. నెక్స్ట్ ట్యాక్స్ పేయర్కి కేటగిరీ అనేది ఉంటుందండి. అంటే మీరు నేను ఇండివిజువల్స్గా ఫైల్ చేసుకోవచ్చు, కానీ ఇంకొంతమంది కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసి ఉండొచ్చు. సో కంపెనీ అనేది ఆర్టిఫిషియల్ లీగల్ పర్సన్ కాబట్టి వాళ్ళు కూడా సెపరేట్గా ఒక అసెసీ కింద ట్యాక్స్ని చెల్లించాలి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైల్ చేయాలి. అండ్ దెన్ మనకి హెచ్యుఎఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా చేస్తారు. అండ్ అది కాకుండా అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అండ్ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, సో ఏఓపి బిఓఐ, సో వీళ్ళు కూడా ట్యాక్స్ పేయర్ కేటగిరీలోకి వస్తారు. మనకేది వర్తిస్తుంది, ఇండివిజువల్స్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సపోజ్ మీరు కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని స్టార్ట్ చేసి మధ్యలోనే వదిలేశారని అంటే అక్కడ మీకు ఇలాగా ట్యాక్స్ పేయర్ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. రెస్యూమ్ ఫైలింగ్ అంటే మీరు ఎక్కడైతే వదిలేశారో అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుంటారా అని అడుగుద్ది, లేదు ఫ్రెష్గా మళ్ళీ రీస్టార్ట్ చేసుకుంటారా అని కూడా ఆప్షన్స్ మీకు ఇస్తుంది. సో ఇక్కడ మీకు ఏదైతే సులువుగా ఉంటుందో, సో ఆల్రెడీ నేను సగం చేసేసాను సో దాని నుంచే కంటిన్యూ అవుతా, లేదు నేను ఫ్రెష్గానే స్టార్ట్ చేస్తాను మళ్ళీ ఇంకోసారి చేస్తాను అని అంటే మీ యొక్క నిర్ణయం బట్టి ఉంటుంది. సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ద నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే కరెక్ట్ అయిన ఐటీఆర్ని ఎంచుకోవడం. సో టెక్నికల్గా కానీ చూసినట్టయితే ఇక్కడ మనకి 7 రకాల ఐటీఆర్స్ అనేవి ఉంటాయండి. ఐటీఆర్ 1 నుంచి మొదలై వివిధ రకాల ఐటీఆర్స్. ఇందులో 4 ఐటీఆర్స్ మాత్రమే మనకి వర్తిస్తాయి, ఐటీఆర్ 1, 2, 3, 4. సో ఇండివిజువల్స్ పరంగా అనేవి ఈ పర్టికులర్ ఐటీఆర్స్ అనమాట. ఒక్కొక్క ఐటీఆర్ ఒక్కొక్క ట్యాక్స్ పేయర్కి సంబంధించి ఒక కేటగిరీకి కొన్ని క్రైటీరియాస్ని స్పెసిఫై చేస్తూ వాళ్ళు ఇస్తారనమాట. అయితే ముఖ్యంగా మనం ఐటీఆర్ 1ని తీసుకున్నట్టయితే ఎవరైతే మన దేశంలో రెసిడెంట్స్గా ఉంటూ ఆ సంవత్సరంలో వాళ్ళకి వచ్చే ఆదాయం 50 లక్షలు దాటకుండా మీకు శాలరీ నుంచి కావచ్చు, హౌస్ ప్రాపర్టీ నుంచి కావచ్చు, అదర్ సోర్సెస్, సో ఈ మూడింటిని కలిపి 50 లక్షలు దాటకపోతే మీకు ఐటీఆర్ 1 అనేది వర్తిస్తుంది. నేను ఒక నాన్ రెసిడెంట్ అయితే ఐటీఆర్ 1 యూజ్ చేయొచ్చా, లేదు. ఇప్పుడు నేను ఐటీఆర్ 2లోకి వెళ్తాను. సో ఇక్కడ ఏంటి, అన్ని కండిషన్స్ సేమే. సో ఇక్కడ ఇండివిజువల్స్ అండ్ హెచ్యుఎఫ్స్ కూడా ఫైల్ చేయొచ్చు. ఈ ఐటీఆర్ 2 అనేది రెసిడెన్స్గా ఉండాల్సిన పని లేదు. ఇక్కడ అన్ని సోర్సెస్తో పాటు క్యాపిటల్ గెయిన్స్ని కూడా కలుపుతామన్నమాట. అంటే ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ప్రొఫెషన్ని నడిపిస్తున్న వాళ్ళు ఐటీఆర్ 1, 2ని వాళ్ళు తీసుకోలేరు. ఐటీఆర్ 3లోకి వచ్చేస్తారు వాళ్ళు. సో ఇప్పుడు ఐటీఆర్ 3 అండ్ 4కి సంబంధించి ఎటువంటి కండిషన్స్ని కానీ సాటిస్ఫై చేస్తే ఐటీఆర్ 3 లేదా ఐటీఆర్ 4ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనేదాన్ని ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చాలా క్లియర్గా చూడొచ్చు. దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి మీ ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం. సో ప్రస్తుతం కానీ చూసినట్టయితే మనకి ఐటీఆర్ 1, ఐటీఆర్ 4 అండ్ ఐటీఆర్ 2 అనేది ఎనేబుల్ అయి ఉన్నాయన్నమాట. సో ఐటీఆర్ 2 అండ్ 3కి సంబంధించి మనకి ఎక్సెల్ యూటిలిటీస్ని కూడా రిలీజ్ చేశారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. సో మనం ఇందులోని గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే 11th జూలై 2025లోని ఐటీఆర్ 2కి సంబంధించిన ఎక్సెల్ యూటిలిటీస్లోని కొన్ని కాలమ్స్ని యాడ్ చేశారనమాట. సో ఆ కాలమ్స్ ఏంటి, వాటికి తగిన డీటెయిల్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మొదట మీకు కానీ అన్లిస్టెడ్ బాండ్స్ ఆర్ డిబెంచర్స్ ఉంటే క్లియర్గా మెన్షన్ చేయాలి. మనీ షేర్ బ్యాక్ నుంచి ఎటువంటి అమౌంట్ని సంపాదిస్తే 1/10/2024 తర్వాత మీరు దీన్ని క్యాపిటల్ గెయిన్ సెక్షన్లోంచి తీసేసి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద క్లాసిఫై చేయాలి అని అంటూ చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇది చూసినట్టయితే వీళ్ళకి మీకు కానీ డివిడెండ్ ఇన్కమ్ వచ్చినట్టయితే దాన్ని కూడా మీరు సెపరేట్గా డిక్లేర్ చేయాలి అని అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. అండ్ నెక్స్ట్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఏదన్నా కొనే కాస్ట్, అక్విజిషన్ కాస్ట్ ఉన్న ఆ పర్టికులర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి ఎటువంటి రిపేర్స్ కానీ ఇంప్రూవ్మెంట్స్ కానీ చేస్తే ఈ 2 కాస్ట్ని కూడా మీరు సెపరేట్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న విషయం అండి, ఇంతకుముందు మీ ఇన్కమ్ కానీ 50 లక్షలు దాటితే మీ యొక్క అసెట్స్ అండ్ లయబిలిటీస్ని డిక్లేర్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ 50 లక్షల్ని కాస్త ₹1,00,00,000 దాకా పెంచారు లిమిట్ని. అండ్ క్యాపిటల్ గెయిన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ జూలై 23 ఈ పర్టికులర్ దానికి క్యాపిటల్ గెయిన్ సెపరేట్గా మెన్షన్ చేయడానికి సెపరేట్ కాలమ్స్ని ఇచ్చారు. అండ్ అలానే టీడీఎస్ కాలమ్ని ఇంకో కొత్తది యాడ్ చేశారు. అంటే ఇక్కడ సెక్షన్స్ని మెన్షన్ చేస్తూ ఏ సెక్షన్లో ఎంత టీడీఎస్ అనేది డిడక్ట్ అయింది అనే ఇన్ఫర్మేషన్ని కూడా వాళ్ళు అనేది ప్లేస్ ఇచ్చారనమాట. సో ఇంతే కాకుండా ట్యాక్స్ పేయర్స్ ఏమో 80C సెక్షన్లోని ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్స్ క్లెయిమ్ చేయడం కోసం మామూలుగా డీటెయిల్స్ మాత్రం ఈ ఇంట్రెస్ట్ని మెన్షన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ హోమ్ లోన్కి సంబంధించిన ప్రత్యేకమైన డీటెయిల్స్ అనేవి ఇంట్రెస్ట్ సర్టిఫికెట్ తీసుకుని ట్రేసబిలిటీ ఉంటే మాత్రమే మీరు ఛార్జ్ ఆర్ క్లెయిమ్ చేసుకోగలరను అంటూ క్లియర్గా చేసేసారనమాట. సో ఇన్ని ఐటీఆర్స్లో కూడా మనం కామన్గా వాడేది ఐటీఆర్ 1 అండ్ ఐటీఆర్ 4. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక్కొక్క స్టెప్ మీకు స్క్రీన్ రికార్డింగ్ యొక్క ఆధారంగా చూపిస్తాం. సో మీకు చాలా క్లియర్గా చాలా సులువుగా అర్థమైపోద్ది అనమాట. సో మొట్టమొదటిది ఐటీఆర్ 1ని మీరు క్లిక్ చేయగానే కొన్ని కండిషన్స్ ఆర్ క్వశ్చన్స్ అనేవి మీకు పాపప్లోకి వస్తాయి. సో దీన్ని మీరు క్లియర్గా చదువుకుని
చదువుకున్న తర్వాత దే కేటగిరీలోకి వస్తున్నారు అనే దాన్ని మీరు క్లియర్గా ఫిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఎంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా ఎంచుకుని లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కొన్ని ట్యాబ్స్ అనేవి ఓపెన్ అవుతాయి, ITR 1 కానీ ITR 4 కానీ. మొట్టమొదటిది మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, రెండవది మీ గ్రాస్ టోటల్ ఇన్కమ్, మూడవది డిస్క్లోజర్స్ అండ్ ఎటువంటి ఎగ్జామ్షన్స్ పొందారా, మినహాయింపులు ఉంటే అటువంటి డీటెయిల్స్, టోటల్గా డిడక్షన్స్ ఏవైతే చేశారో మీరు ఆ సంవత్సరానికి, అండ్ దెన్ ట్యాక్స్ పెయిడ్ స్టేటస్. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఆటో కంప్యూట్ అయిపోద్ది, అంటే ఆటోమేటికల్గా మీకు ట్యాక్స్ ఎంత అనేది అదే చూపిస్తుంది అనమాట. సో మీకు ఆల్రెడీ ఏదైతే పాన్ అండ్ ఆధార్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉంది అవి తీసి పెట్టుకోమని చెప్పాను కదా. మీరు కానీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇది వరకు ఇవ్వకపోతే మీ పర్సనల్ డీటెయిల్స్లోకి వెళ్ళి అక్కడ బ్యాంక్ అకౌంట్ వ్యాలిడేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోవాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అనమాట బ్యాంక్ అకౌంట్ వ్యాలిడేషన్. ఇది కానీ చేయకపోతే చాలాసార్లు అంటే మీరు మీ రిటర్న్స్ అనేవి సబ్మిట్ చేయలేరు అనమాట. ఇది బేసిక్ అండ్ మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్. సో అతి తక్కువ ఎర్రర్స్తో ప్రాసెస్ చెయ్యాలి అని కానీ మీరు అనుకున్నట్టయితే, సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని వ్యాలిడేట్ చేసుకోవడం వల్ల మీరు మీ యొక్క ఎర్రర్స్ని తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. ఎలాగానంటే బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్స్ అనేవి ఆటో పాపులేట్ అయిపోతాయి అన్నమాట. సో అలాగే ఏదన్నా ఒక ఇన్కమ్ మర్చిపోయో వాళ్ళు వేయకపోతే మీరు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఏదైనా తప్పులు కనిపిస్తే నేను ఇదివరకు చెప్పినట్టుగానే డాక్యుమెంట్స్ తీసుకుని క్రాస్ వెరిఫై చేసుకుని ఆ తప్పుల్ని కూడా మీరు సరిదిద్దుకుని మీ యొక్క ఇన్కమ్ స్టేటస్ని పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు బై డిఫాల్ట్ సెక్షన్ 150 BSc యొక్క ఆధారంగా కానీ చూసినట్టయితే మనకి న్యూ ట్యాక్స్ రెజీమ్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. సో దీన్ని మనం డీసెలెక్ట్ చేసుకుని మీరు కానీ ఓల్డ్ రెజీమ్ని ఫాలో అవ్వాలంటే ఎటువంటి స్టెప్స్ నేను చేయాలి? పర్సనల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళాలి ఫస్ట్. సో మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్లోకి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆప్షన్ ఫిల్ చేస్తున్నప్పుడు ఆప్షన్ నో అనేది ఆటో సెలెక్ట్ అయిపోయి ఉంటుంది ఏ పర్టికులర్ రెజీమ్ దగ్గర. సో మీరు కానీ న్యూ ట్యాక్స్ రెజీమ్ నుంచి బయటికి వెళ్ళాలి అని అనుకుంటే 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఎస్ విత్ ఇన్ ద డ్యూ డేట్, ఎస్ బట్ బియాండ్ ద డ్యూ డేట్. వీటిలో ఒకటి ఎంచుకోవాలి. అండ్ నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ ఫైలింగ్ని ఇవ్వాలి. 10IEAని ఫిల్ చేసి ఉంటే దాని యొక్క అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అండ్ డ్యూ డేట్ని కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మీ ఇన్కమ్ డీటెయిల్స్ డిడక్షన్స్ ఇక్కడ క్లిక్ చేసి ప్రొసీడ్ చేయాలి. సో నెక్స్ట్ మీరు స్క్రీన్ మీద కానీ చూసినట్టయితే మీ యొక్క ట్యాక్స్ లైబిలిటీ రిఫ్లెక్ట్ అవుతుంది. ట్యాక్స్ లైబిలిటీ లేకపోయినా, ట్యాక్స్ రీఫండ్స్ వచ్చినా ప్రివ్యూ రిటర్న్ పేజ్ అనే ఆప్షన్ వస్తుంది. అలా ప్రివ్యూని సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ మీ యొక్క రిటర్న్స్ని మీరు ఎలా ఫైల్ చేశారు, ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని ఒకసారి రీక్రాస్ చెక్ చేసుకుని రెఫరెన్స్ కోసం సేవ్ చేసుకోవాలి అని అంటే PDF కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ మీకు మాత్రం ట్యాక్స్ లయబిలిటీ ఉన్నప్పుడు ఇక్కడ మీకు పే నౌ ఆర్ పే లేటర్ అనే ఆప్షన్ కింద విండోలోని కనిపిస్తుంది. సో మీరు పే నౌ ఆప్షన్ని కానీ క్లిక్ చేస్తే మీకు వేరుగా ఒక గేట్వే అనేది ఓపెన్ అవుతుంది, విచ్ ఇస్ యువర్ పేమెంట్ గేట్వే అనమాట. సో మీకు తగినట్టుగా ఎలా మీరు పే చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు ట్యాక్స్ పేమెంట్ని చేసుకోవచ్చు. ట్యాక్స్ పేమెంట్ చేసిన వెంటనే అయిపోయిందా రిటర్న్ ఫైలింగ్ అంటే ఇక్కడతో రిటర్న్ ఫైలింగ్ అవ్వదండి. సో మీరేం చేయాలి అని అంటే పేమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి రిటర్న్ ఫైలింగ్ ట్యాబ్లోకి వెళ్ళాలి. ప్రివ్యూ రిటర్న్ని సెలెక్ట్ చేయాలి. ఇలా ప్రివ్యూ అండ్ సబ్మిట్ యువర్ రిటర్న్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొంత ప్రీఫిల్డ్ డేటా, మీ పేరు, మీ ఫాదర్స్ నేమ్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ ఉండే చెక్ బాక్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫైనల్గా మీరు టిక్ చేసి ప్లేస్ అండ్ డేట్ని మెన్షన్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ప్రొసీడ్ టు ప్రివ్యూ పేజ్లోకి వెళ్ళాలి. రిటర్న్ ప్రివ్యూ చేశాక వ్యాలిడేషన్కి ప్రొసీడ్ అవ్వాలి. సో వ్యాలిడేషన్ అంటే ఏంటి? నేను ఇప్పటిదాకా ఏదైతే రిటర్న్స్లో వేసిన డీటెయిల్స్ అన్నిటినీ కూడా వ్యాలిడేట్ చేస్తూ ఇక్కడ ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయా లేవా అనే విషయాన్ని తెలుసుకోవడానికి. సో ప్రొసీడ్ టు వ్యాలిడేషన్ ఇచ్చిన తర్వాత సక్సెస్ఫుల్, వ్యాలిడేషన్ ఇస్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వచ్చి ఎర్రర్స్ ఏమీ రాకపోతే మీరు ప్రొసీడ్ ఫర్ వెరిఫికేషన్ అని పెట్టుకోవచ్చు. ఈ వెరిఫికేషన్ అంటే ఏంటి? ఇంతకుముందు మనం CPC బెంగళూరు వాళ్ళకి ఇక్కడ దాకా ఫైల్ చేసిన తర్వాత ప్రింట్లు తీసుకుని సైన్ చేసి 120 days లోపు పంపించేవాళ్ళం. సో ఇప్పుడు ఈ ఆప్షన్ ఉన్నప్పటికీ కూడా ఈ వెరిఫై అనేది మ్యాండేటరీ చేశారు. సో ఈ వెరిఫై అనే చేసుకోవడం, ఈ ఆప్షన్ అనేది మన లైఫ్స్ని చాలా సులువుగా మార్చేసింది. ఆధార్ లింక్డ్ మీ దగ్గర OTP వచ్చే మొబైల్ నెంబర్స్ ఉన్నాయి కదండి. ఎలాగైతే ఆధార్ని ఆల్రెడీ మీ యొక్క PANకి లింక్ చేశారో ఇంటర్లింక్డ్గా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఈ వెరిఫై నౌ అనే ఆప్షన్ని కానీ క్లిక్ చేస్తే అది మిమ్మల్ని పర్మిషన్ అడుగుతుంది. మేము ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి OTP పంపిస్తాం, మీకు ఓకేనా అని. మీరు ఓకే అని చెప్పేస్తే అక్కడ మీకు OTP అనేది 2 secondsలో వచ్చేస్తుంది. అది మీరు ఎంటర్ చేయగానే ఈ వెరిఫై రిటర్న్ కూడా అయిపోతుంది అనమాట. సో ఇలాగా మీరు ఫిజికల్గా పంపించే బదులు ఇలా మీరు OTP వేసినా కూడా అది మీరు ఈ వెరిఫై చేస్తున్నట్టే. అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలండి. యూజువల్గా మనము ఇండివిజువల్స్ రిటర్న్స్ అనే ఫైల్ చేయడానికి 31st July 2025 ఆర్ ప్రతి ఇయర్ కూడా ఇదే పర్టికులర్ డ్యూ డేట్ అనేది ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఈ డేట్ని పొడిగించారు 15th September 2025కి. అయితే ఇలా డేట్ని పొడిగించడం వెనక అట్లా చాలా రకాల రీజన్స్ ఉంటాయి.
కానీ చాలా ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే రిటర్న్స్ కానీ ఫైల్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా డ్యూ డేట్ లోపలే ఫైల్ చేయాలి. ఎందుకంటే ఇలా కానీ డ్యూ డేట్ లోపల కానీ ఫైల్ చేయకపోతే 2 విషయాలు ఉంటాయి. మొట్టమొదటిది చాలా రకాల బెనిఫిట్స్ అంటే క్యారీ ఫార్వర్డ్ లాసెస్ ఏవైతే ఉంటాయో కొన్ని సంవత్సరాల పాటుగా మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకుని వచ్చే ఇన్కమ్తో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇవి మనకి లభించవు. సో ఇటువంటి బెనిఫిట్స్ని కోల్పోతారు మీరు రిటర్న్ని డ్యూ డేట్ లోపు ఫైల్ చేయకపోతే. ఆర్ మీరు పెనాల్టీని కూడా చెల్లించాల్సి ఉంటుంది. 1000 రూపీస్ నుంచి 5000 మధ్యలోని పెనాల్టీ అనేది వేరీ అవుతుంది. దాని కండిషన్స్ ఉంటాయి. ఇది కాకుండా 1% పెనాల్టీ అనేది ఓవర్ అండ్ అబౌవ్ దట్ ఫైన్ కింద మీరు చెల్లించాల్సి ఉంటుంది. అంటే 10,000 రూపీస్ మీ ట్యాక్స్ లైబిలిటీ 3 నెలల పాటుగా కట్టలేదు మీరు అని అంటే డ్యూ డేట్ దాటిన తర్వాత 1% ఇంట్రెస్ట్ రేట్ కానీ వేస్తే 300 రూపీస్ అనేది ఫైన్ కింద మాత్రమే వస్తుంది. ఇది ఆ 1000 to 5000 కాకుండా నేను చెప్పే పెనాల్టీ అనమాట. సో ఎప్పుడు కూడా మీ రిటర్న్స్ని డ్యూ డేట్స్ లోపు ఫైల్ చేసుకోవడం అనేది ఉచితమైన విషయం. ఐటీఆర్ని ఫైల్ చేసేటప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయాలు అంటే కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పోర్టల్లోనే మీ లాగిన్ అవ్వగానే 26 AS, AIS, TIS అనే ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్స్ని వాళ్ళే తీసి పెడుతున్నారు. సో 26 AS అంటే ఏంటి? సో 26 AS అనే పర్టికులర్ ఫామ్ని కానీ చూసినట్టయితే ఆ సంవత్సరానికి సంబంధించి గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చింది, దానిపైన టీడీఎస్ ఎంత డిడక్ట్ అయ్యింది, ఏ సెక్షన్లో డిడక్ట్ అయింది, టీసీఎస్ని ఎంత కలెక్ట్ చేశారో అనే వివిధ రకాల ఇన్ఫర్మేషన్స్ని ఇస్తుంది. సో ఇది 2008-9లోని ఇంట్రొడ్యూస్ చేయబడింది అండ్ రీసెంట్గా 23-24లోని కొన్ని చేంజెస్తో పాటుగా సో మనకి 26 AS నుంచి కంప్లీట్గా మనకి ఆ ఇయర్లో వచ్చిన ఇన్కమ్ ఆర్ ఆదాయం అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మీరు రిటర్న్ని ఫైల్ చేయడానికన్నా ముందు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ లిస్ట్లో 26 AS ఫస్ట్ ఉండాలన్నమాట. ఇక్కడ కానీ ఏమన్నా తేడా వచ్చి అక్కడ చూపిస్తున్న ఇన్కమ్ ఇక్కడ కానీ చూపించకపోతే నోటీసెస్ అనేవి క్లియర్గా వెంటనే ప్రాసెస్ అయి వస్తాయన్నమాట. దీనితో పాటుగా ఇటీవలే 21-22 నుంచి AIS యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ TISని కూడా పోర్టల్లో ఎనేబుల్ చేశారు. సో ఇక్కడ మనం తెలుసుకుని చూడాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే 5 హెడ్స్ ఏంటి, వాటిలో ఎటువంటి టీడీఎస్ని డిడక్ట్ చేశారు, క్యాష్ డిపాజిట్స్ ఏంటి, క్యాష్ విత్డ్రాయల్స్ ఏంటి, ఆ సంవత్సరంలో మీరు ఏమన్నా ఆస్తులు ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ని కొన్నారా, ఎక్కడైనా డిపాజిట్స్ చేశారా, ఆర్ లేకపోతే షేర్ ట్రేడింగ్కి సంబంధించి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నా చేశారా, ఏమైనా ఫిక్స్డ్ ఆర్ రికరింగ్ డిపాజిట్స్ ఆ పర్టికులర్ ఇయర్లో చేశారా, అండ్ మీకు జిఎస్టీకి సంబంధించిన టర్న్ ఓవర్ ఎంత ఉంది, ఇది జిఎస్టీ పోర్టల్ నుంచి ట్రేస్ అయ్యి మీకు ఇక్కడికి తీసుకొస్తూ ఈ AIS ఇన్ఫర్మేషన్లోని ఆ స్టేట్మెంట్స్లో మీకు లభిస్తుంది అనమాట. సో మీరు కానీ ఒక ట్యాక్స్ రిటర్న్ని ఫైల్ చేయాలి అని అంటే నేను చెప్పిన ఈ కింద విషయాలన్నింటినీ కూడా స్టెప్ బై స్టెప్ కానీ ఫాలో అయితే చాలా ఈజీగా ఏ ఒక హెల్ప్ లేకుండానే మీరు తప్పకుండా ఫాలో చేసి మీరు సులువుగా ఫైల్ చేసుకోవచ్చు అనమాట. సో అదండి ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ ఈ పర్టికులర్ సీజన్లో చాలా ముఖ్యమైన కంటెంట్ తోటి ఒక ఎడ్యుకేషనల్ పర్పస్తో మాత్రం మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఇంకా మంచి వీడియో తోటి మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.